హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ రెసిపీ. ఈరోజు నేను మలై బ్రోకలీ ఎలా కుక్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్గా బ్రోకలీ ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మొత్తము లైక్ కొంచెం మీడియం సైజ్లో కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కాదు, మరి పెద్దగా కాదు, మీడియం సైజ్గా కుక్ చేసుకుంటే ఈ మలై బ్రోకలీ రెసిపీకి బాగా సెట్ అవుతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ నేను కెటిల్లో వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్ హీట్ అయ్యాక ఆల్మోస్ట్ ఆల్ ఫుల్గా హీట్ అవ్వాలి వాటర్. అండ్ వాటర్ హీట్ అయ్యాక ఆ వాటర్ని బౌల్లోకి తీసేసుకొని ఈ బ్రోకలీని దాంట్లో అట్లీస్ట్ ఒక 5 minutes to 10 minutes మధ్యలో దాన్ని వదిలేయాలన్నమాట. ఎందుకంటే బాయిల్ చేయొద్దు బ్రోకలీని. ఇలానే ఒక 5 to 10 minutes వదిలేస్తే దాంట్లో మంచిగా సోక్ అవుతుంది. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా మనం తీసేయచ్చు అనమాట. సో దాన్ని ఒక 5 to 10 minutes నేను పక్కకు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి కావాల్సిన బ్యాటర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను. ఫస్ట్గా 4 to 5 tablespoons ఆఫ్ హంగ్ కర్డ్ వేసాను అనమాట. హంగ్ కర్డ్ అంటే అసలు కర్డ్లో వాటర్ ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీ కర్డ్లో వాటర్ ఉంటే ఒక చీజ్ క్లాత్లో కర్డ్ వేసేసి వాటర్ స్క్వీజ్ చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసాను. అండ్ దెన్ 2 to 3 tablespoons ఆఫ్ క్రీమీ చీజ్ వేసాను. ఇది అన్ని టైప్స్ ఆఫ్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అండి. నేను యూస్ చేసింది అయితే ఈ బ్రాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి నేను పాస్తా సీజనింగ్స్ వేసాను. నా దగ్గర ఆరిగనో లేకుండే. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. అండ్ ఎనీ టైప్స్ ఆఫ్ సీజనింగ్స్, ఎనీ టైప్స్ ఆఫ్ ఇటాలియన్ హర్బ్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు మంచిగా. అన్నీ వేసాక నేను మంచిగా దాన్ని బ్యాటర్ని లైక్ స్టిర్ చేస్తున్నాను అనమాట. మంచిగా లంప్స్ లేకుండా స్టిర్ చేసుకోవాలి బ్యాటర్ని. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి, 2 to 3 tablespoons. అండ్ బాగా మిక్స్ చేసి దాంట్లో బ్రోకలీ వేసి దాన్ని మంచిగా మ్యారినేట్ చేయండి. నేను ఆయిల్ ఎందుకు వేసానంటే ఆయిల్ వేయడం వల్ల ఈ బ్రోకలీ బ్యాటర్ అనేది మంచిగా సీజన్ అవుతుంది అనమాట. దీన్ని ఒక 30 minutes to 40 minutes వరకు పక్కకి రెస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం మంచిగా అంత బ్యాటర్ సాలిడ్గా ఉండొద్దు, లైక్ మరీ పల్చగా ఉండొద్దు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. వేరాస్ మొత్తం బ్యాటర్ అనేది బ్రోకలీకి సెట్ అవ్వాలన్నమాట. అండ్ ఒక 30-40 minutes అయిపోయాక ఇలా గ్రిల్ ప్యాన్ ఉంటే గ్రిల్ ప్యాన్, లేకపోతే నార్మల్ ప్యాన్ ఉంటే నార్మల్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్తో సీజన్ చేసుకొని ప్యాన్ని అండ్ బ్రోకలీ ఇలా వేసేసి లైక్ ఒక 4 to 5 minutes ఆఫ్ స్పాన్తోని మనము అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్లాప్ చేస్తూ కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంత యమ్మీగా ఉంటుందంటే ఇట్స్ రియలీ యమ్మీ అండ్ ట్రెండింగ్ ఇన్ ఆల్ రెస్టారెంట్స్ అనమాట. ఇప్పుడు వెజ్